తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ విశ్రాంతి దినాన కూడా గత వారము యొక్క అంశాన్నే కొనసాగించేటువంటి ధ్యానాంశాన్ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాము. అదేంటంటే, గత వారం సృష్టి యొక్క సమృద్ధితనాన్ని గురించి మనం విశ్లేషిస్తే, ఈ వారం సృష్టి యొక్క పతనము గురించి, దాని కారకుల గురించి, దాని రెస్టోరేషన్, దాన్ని ఎలా మరల తిరిగి పునరావృతం చేయగలం అనేటువంటి అంశం. కాబట్టి సృష్టి పతనము, దాని యొక్క పునరావృతాన్ని గురించినటువంటి ధ్యానానికి బైబిల్ గ్రంథ ఆధారంగా మనం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. తత్సంబంధంగా వాక్యం యెషయా గ్రంథము 5వ అధ్యాయము కొన్ని వచనాలు మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోధావారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పేదను. ప్రార్థన చేస్తాం. ప్రియ పరలోకపు తండ్రి, సర్వ సృష్టికి అధినేతృత్వం వహించే మహాదేవుడవు నీవు. మా జీవితాలకు జీవమును అనుగ్రహించిన వాడవు నీవే. మా చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క సృష్టి సమృద్ధిని కలుగు చేసిన వాడవు నీవే. దేవా, ఈ దినాలలో సృష్టిలో జరుగుతున్నటువంటి కొన్ని లోపములను అనుసరించి, అది మానవ కారకులుగా ఈ సృష్టి పతనానికి ఒకవేళ మేము దానికి ముందు సాహసిస్తే మమ్మల్ని క్షమించి మా జీవావరణాన్ని తిరిగి పునరుద్ధరింప చేయడానికి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ పవిత్ర వాక్యాన్ని తత్సంబంధమైనటువంటి అంశానుసరణిలో మేము ధ్యానం చేస్తుండగా మాతో మీరుండి ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. గత వారము మనము సృష్టి యొక్క సమృద్ధిని గురించి మనము ధ్యానం చేశాం. ఇది చాలా లోతైనటువంటిది, బరువైనటువంటి అంశమై ఉండాలని బహుశా దీనిని నిర్ణయించిన వాళ్ళు కొనసాగించే అంశంగా దీనిని ఉంచారు. సృష్టి పతనము లేక సృష్టి యొక్క వినాశనము యొక్క అంశం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశము, చాలా దుఃఖకరమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ఈ దినాలలో పెరిగిపోతున్నటువంటి మానవుల యొక్క స్వార్థ చింతన వలన మేము తప్ప మానవులము ఈ సృష్టిలో, వేరే వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు లేరు అనుకొని సృష్టిని కూడా తక్కువ చేసి చూసేటువంటి ఈ కాలంలో సృష్టికి విలువ లేకుండాను, మరి సృష్టి కాదు మేము దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డాం మానవులం అనేటువంటి స్వనీతిని పెంపొందింపజేసుకుంటూ మరి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతటినీ కూడా మనం అవమానం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఐ థింక్ ఈ వాక్యము, ఈ ధ్యానం కలిసి చేయటాన్ని ఒక నూతన చైతన్యం కొరకైనటువంటి అంశంగా దీన్ని మనం తీసుకోవాలా. ది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ అంటే దీనిని అన్సెడ్, UNCED అంటారు. సూక్ష్మంగా చెప్పాలంటే ఎర్త్ సమ్మిట్ అన్నారు దీన్ని. అంటే భూపరమైనటువంటి ఉన్నతమైన సదస్సు 1992లో బ్రెజిల్లో రియో డి జనీరోలో కండక్ట్ చేశారు. గత వారం చెప్పాను. అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు వెళ్ళొచ్చారని. ఇది ఒక అంతర్జాతీయ పిలుపు. ఇది ఐక్యరాజ్య సమితి వాళ్ళ ద్వారా ఇంకా ఇతర ఐశ్వర్యవంతమైనటువంటి దేశాలు కలిసి
ఒక ఒక నూతనమైనటువంటి దర్శనాన్ని చూశారు. ఏంటంటే ఈ భూమిని, ఈ సృష్టిని భవిష్యత్తు కొరకు ఎలా నిలువరింప చేసుకోగలం మనం అనేది, సస్టైనింగ్ ది ఎర్త్, సస్టైనింగ్ ది క్రియేషన్ అనేది ఎలా చేసుకోగలరు అనేటువంటి ఒక బాధ్యత గల సమాజంగా వాళ్ళు దీనిని నిర్ణయం చేశారు. దానికి సృష్టిపరమైన, ఆర్థికపరమైన రెండు సంగతులను చర్చించడం జరిగింది. ఈ రెండు కూడా అవిభాజ్యాలు. అంటే ఏంటంటే సృష్టిపరమైన అంటే ఇకలాజికల్, ఆర్థికపరం అంటే ఎకనామిక్. ఈ రెండు కన్సర్న్స్ కూడా చాలా అవసరం మనకి రెండు లేకపోతే మనము మానవులు జీవించలేరు. ఈ రెండు కూడా ఇందాకే చెప్పాను, అవిభాజ్యం, ఇన్సెపరబుల్ అని. అవి కాపాడుకునే గుర్తింపు కోసం వాళ్ళు ఈ ఐక్యరాజ్య సమితి తరపు నుంచి పెద్ద చర్చ జరిగించారు. ఈ సృష్టి విధాయక దైవజ్ఞాన నమూనాలు చాలా ఉన్నాయి మనకు బైబిల్లో. దీన్ని ఏమంటారంటే ఈ సృష్టి దైవజ్ఞాన నమూనాల్లో సృష్టిని దేవుడు సృజించిన విధానము, దానికి ఒక ఉద్దేశం ఉన్నదని ఆదికాండంలో మనం చూస్తున్నాం. ఆదికాండంలో మనకు తెలిసినటువంటి వాక్యాలే మళ్ళీ గుర్తు చేస్తాను నేను. ఏంటంటే ఇది సృజించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నా అంటే 21 అధ్యాయం 28 వచ్చిన ఆదికాండం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. అక్కడి వరకు బాగానే ఉంది. దానిని లోపరుచుకొనడం అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మన వాళ్ళు ఇప్పుడు. ఇది సహజంగా కొంచెం వెనుకబడినటువంటి భార్యాభర్తల యొక్క సారూప్యం లాగా ఉంది. భార్య రాగానే ఇక నా ప్రాపర్టీ అనుకొని నోటికి ఎట్లా వస్తే అట్లా పిలవడము, వీలైతే చెయ్యి విదిలించటము, ఇటువంటి తక్కువ స్థాయి పనులు కొన్ని చోట్ల జరగడం మనం చూస్తాము. అది తప్పని మనందరికీ తెలుసు. అటువంటిది ప్రోత్సహించకూడదు. మన నాగరిక సమాజం ఇవాళ రేపు సృష్టిని కూడా అలాగే ఏదో దేవుడు మనకు అప్పచెప్పాడు లోపరుచుకొనండి అని అంటే ఆ సారూప్యంకు పోకూడదు. లోపరుచుకొనుట అనేది ప్రేమతో, అనురాగంతో కూడినటువంటి విధానంలో దానిని చూడాలనేది ఒక గొప్ప పాఠంగా మనం నేర్చుకోవాలి ఇవాళ. ఆదికాండంలో మరి ఇంత సుందరమైన, బై ద వే, ఏదేను అనేటువంటి హిబ్రూ అర్థం ఏంటంటే సుందరమైన అనేటువంటి అర్థం దానికి. అంటే సమృద్ధిదాయక, లేకపోతే ఆనంద, అంటే ఏ ప్లేస్ ఆఫ్ బ్లిస్, ఆనందదాయకమైనది అనేది. ఆ రోజుల్లో మరి హిబ్రూ వాళ్ళకంటే కొంచెం పురాతనంగా ఉన్నటువంటి అకదయ వాళ్ళు, సుమేరియన్స్, వాళ్ళ భాషల్లో ఇది ఎడెన్ అనే దాని మీద, లేకపోతే ఈడెన్ అనేటువంటి పదాల యొక్క అర్థాలు దాదాపుగా అన్ని అవే అర్థాలు ఉంటాయి. కానీ ఒక సుందరమైనటువంటి వనము అనేటువంటి అర్థం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. దేవుడు తోడి అపూర్వమైన ఒక అద్భుతమైనటువంటి సహవాసం దేవునితో దినదినము మానవులకు దేవుడు అనుగ్రహించాడని మనకు తెలుసు. దినదినము ఆయన చల్లపూట వేళ వచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడినటువంటిది అసలు అది వింటుంటేనే చాలా అపూర్వంగా ఉంది. సృష్టికర్త రావడం అనేటువంటిది. ఇప్పుడు మన దగ్గరికి మామూలు కలెక్టర్ గారో లేకపోతే ఇంకెవరో అధికారి రోజు వస్తున్నాడంటే ఎంత గొప్ప అది. సర్వసృష్టి కర్త రోజు వస్తున్నాడు వీళ్ళ దగ్గరికంటే ఎంత అపూర్వమైన దృశ్యం అది. కానీ అక్కడ ఒక చిన్న ప్రశ్న వచ్చింది. ఏంటంటే ఇది నిజమా? ఆదికాండం 3వ అధ్యాయము 1-10 చూస్తే మనకు ఆ ప్రశ్న కనబడతా ఉంటుంది. మనకేంటంటే ఆ సర్పం వచ్చి మెల్లిగా వచ్చి అడుగుతూ ఉంది, ఇది నిజమా అని అడుగుతూ ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి అది. ఏంటంటే దేవుడు మానవుల్ని ఇంత చక్కగా తయారు చేశాడు. ఆయన తయారు చేస్తే ఆ సైతాన్ 3వ అధ్యాయంలో చూడండి, ఆ స్త్రీతో సర్పం అంటుంది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఎట్లా సర్పానికి తెలుసు అంటే సర్పం కూడా అక్కడి నుంచే వచ్చి కింద పడినట్టుంది దేవుని సృష్టిలో నుంచి. గర్వము, అతిశయం, అహంకారంతో, ఎగ్జిస్టెన్స్ లేక ఇప్పుడు ఎవరో ఒకళ్ళ ప్రాపకం కావాలి సాతానికి. వీళ్ళిద్దరిని పట్టుకుంది ఇక్కడ. మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో నేను. ఎవరు? అవ్వగారు. అప్పుడు సర్పం అంటే మీరు చావనే చావరు ఏలైనగా మీరు తినిన ఆ దినమున మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారు దేవతలే ఉందిరని దేవునికి తెలియనని
వెంటనే ఆ స్త్రీ ఆహారం కొరకు ఆ ఫలాన్ని సైతాన్ ఇచ్చినప్పుడు తీసుకోవడం అనేది ఇట్ ఈస్ ది ఏంటంటే ఎ ట్విస్ట్ ఆఫ్ డెస్టినీ అంటారు. అంటే ఒక త్రుటిలో సర్వనాశనం జరిగిపోయినటువంటి ఆ వినాశనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 23వ వచనంలో పౌలు అంటాడు, అందరూ పాపం చేసి, అంటే హవ్వగారు ఆదాం గారు చేసిన పాపం సర్వజనావళికి అందుకుంది. ఇది సర్వజనీనమైనటువంటి పాపంగా యూనివర్సల్ సిన్గా మారిపోయి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి యొక్క మంచితనాన్ని మనం పొందలేకపోతున్నాం. కానీ పౌలు ఒక మాట అన్నాడు, ఏంటంటే అదే 3వ అధ్యాయంలో 26వ వచనంలో, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. అంటే మనము నీతిమంతులుగా తీర్చబడి వచ్చును. ఎప్పుడు? దేవుని కృప చేత. దేవుని కృప అంటే దేవుడు ఉచితంగా మరలా మనకి ఇచ్చేటటువంటి ఆహ్వానం. దేవుడు అంత కష్టపడి తయారు చేసింది. ఓ చిన్నపిల్లోడు మట్టితో బొమ్మను తయారు చేసుకుంటాడు. అఫ్కోర్స్ ఇవాళ రేపు మట్టి దగ్గర చిన్నపిల్లలు వెళ్ళనివ్వట్లేదు, వాళ్ళు పోలేరు అనుకోండి. మా చిన్నప్పుడు సంగతి చెప్తున్నాను నేను. దాన్ని చక్కగా తయారు చేసుకున్నాం, ఏనుగు తయారు చేయడం, తొండం పెట్టడం, 4 కాళ్ళు పెడదాం అనుకోండి. గబ్బుకుని చేసేటప్పుడు ఒక కాలు ఇరిగిపోయింది, పారేస్తాడా? కాలుతో తంతాడా? లేదు కదా. మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, ఎందుకంటే తను చేసుకున్నటువంటి ఆర్టిఫాక్ట్స్ ఇది. తన చేతితో తయారైనటువంటి చేతి పని వాడు తోసివేయలేడు. దేవుడు కూడా అంతే, తన స్వరూపమందు తన సారూప్యంలో తయారు చేసుకున్నట్టు తన పోలికలో చేసుకున్నటువంటి ఇంత చక్కటి మానవులను కాలుతో తనడు ఆయన, సర్వనాశనం చేయడు ఆయన. ఆయన ప్రేమ ఈ సృష్టి పైన మికుటం కాబట్టి అందులోనూ వీళ్ళలో తన ఊపిరిని ఊదాడు ఆయన. ఈ జంతువుల్లో ఊదలేదు ఆయన. అంత స్పష్టము, అంత ప్రత్యేకమైన, అంత పవిత్రమైనటువంటి వాళ్ళని తిరిగి ఆయన మరలా తన హక్కును చేర్చుకొని దాన్ని పునర్రూపకల్పన చేయడానికి చేసే ప్రయత్నంలో దేవుడు తప్పకుండా ఆయన నీతిమంతులుగా తీర్చడానికి తన కృపను విస్తరింపజేస్తున్నాడనే పదాన్ని గమనించాలి మనం. అది చూడండి. ఇవాళ మరి ఈ యెషయా గ్రంథం చూస్తుంటే ఎంతో దుఃఖం అనిపిస్తుంది మనకి. చాలామంది మన గ్రామీణ ప్రాంతంలో చిన్న బీదవాళ్ళకు కూడాను తల్లిదండ్రుల నుంచి సంప్రాప్తించినటువంటి చిన్న భూమి ఎంత ఉందయ్యా అంటే, అయ్యా 5 కుంటలు ఉందయ్యా అంటాడండి. మనకు అర్థం కాదనుకోండి కుంట అంటే ఏంటో తెలియదు, కానీ బట్ ఇట్ ఈస్ ఎ వెరీ లెస్ ల్యాండ్, చిన్న భూమి. అయినా వాడు ఎంత గొప్పగా చెప్పుకుంటాడు, 5 కుంటలు ఉందని అంటాడు. అయ్యా 6 ఎకరం ఉందిలే అయ్యా దున్నుకుంటున్నాం అంటాడు. 1 ఎకరం ఉందా అనేది మనకు బయట అర్థం కావట్లేదు. ఆ పల్లెటూరులో ఆ ఎకరం అంత తక్కువ అనుకుంటున్నాం, కానీ అందులోంచి వచ్చే గింజలే వాటి సంవత్సర కాలానికి సరిపడా వస్తుందని. దురదృష్టం ఈ దినాల్లో కొన్నిసార్లు నీరు సరిగా లేక, నీరు సరిగా రాక, వర్షాలు లేనప్పుడు, ఈ భూమి పాడైనప్పుడు వాళ్ళ దరిద్రాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి చిన్ని సమృద్ధిని ఈ ద్రాక్ష తోట యజమాని, అంటే ఇక్కడ మనకు వరి తోట ఎట్టకు, వాళ్ళకి అక్కడ ద్రాక్ష తోటలో అటువంటి స్థలంలో జరిగినటువంటి ఇతివృత్తం. అతను ఎంతో కష్టపడి తోటను వేసుకున్నాడంట, కష్టపడి తోటను పెంచాడంట. అయితే చివరికి ఏం జరిగిందంటే అది కారు ద్రాక్షలు. వెరీ సాడ్ థింగ్ ఈజ్, ఆ ద్రాక్షలు తినడానికి పనికిరానటువంటి పిచ్చి ద్రాక్షలు వచ్చినాయి అని అంటే ఎంత దుఃఖపడతాడు అతను. ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత దాని మీద శ్రమను అతను పెట్టాడు. సంవత్సరం తిరిగేటప్పటికి అతనికి ఫలదాయకంగా రావాలి, తను తినాలా, దాని నుంచి వచ్చే ఆదాయం సంపాదించాలి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును నేను మీకు తెలియచెప్పేదను అంటాడు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలలో. అన్ఫార్చునేట్లీ కోపం వచ్చింది యజమానికి. కానీ మన దేవుడు దయామయుడు, కరుణాభరితుడు. ఆయన కోపంతో అది విచ్ఛిన్నం చేసేవాడు కాదు. కాబట్టి ఆయన తిరిగి దీనిని మరలా రూపొంది మంచి ద్రాక్షలు కాసే వరకు ఆయన దానిని ఉపయోగిస్తాడనేది మన ఇశ్రాయేలు మీద లేక యోధా మీద దేవునికి ఆ కోపం రాదు ఆయనకి, ఎందుకంటే అది ఆయన ఇష్టమైన వనము కాబట్టి. ప్రియ స్నేహితులారా, ఇవాళ ఆ బ్రెజిల్లో జరిగినటువంటి ఆ గొప్ప సదస్సులో వాళ్ళు ఏం ఆలోచించారు? మనకు దొరికేటువంటి స్వాభావిక పంటలు ఎటువంటివి, ఓ ప్రక్కన సృష్టి వినాశనం ఎలా జరుగుతుంది, ఓజోన్ పొరలంటే ఆ వైలెట్ రేస్ విచ్ఛిన్నం అయిపోతే భూమి మీదకి ఆ సూర్యుని కిరణాలు రాగలిగితే, మనకు తెలియని తనం ఏంటంటే సూర్యకిరణాలు మనకు ప్రత్యక్షంగా రావడం లేదు, ఓజోన్ ద్వారానే వచ్చేటువంటి రిఫ్లెక్షన్స్ అంతే తప్ప నిజంగా సూర్యకిరణాలు వస్తే మనం ఎండిపోతాం అనేది తెలియాలి మనకు. నీటి కాలుష్యము, సృష్టి యావత్తు కూడా
ప్రకృతి జబ్బు చేసిన దాని వల్లే మారిపోయే కాలంలో ఐ థింక్ ఒక సకాలంలోనే వీళ్ళు ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని కారకులు ఎవరో దానిని మనము సరైన విధానంలో జనరేట్ చేసేదానికి, రీస్ట్రక్చరింగ్ చేసేదానికి ప్రారంభం చేస్తున్నారు. ప్రియ స్నేహితులారా, దీని గురించి ఎక్కువసేపు చెప్పవసరం లేదు. దేవుడు సృజించినటువంటిది ఆయన చెప్పింది ఏంటంటే, మనకు ఈ భూమిని సేద్యపరచకుండాయా, దీన్ని ఫలించి అభివృద్ధి విస్తరించి భూమిని నిండించి ఇవి చెప్పాడు. ఆకాశ పక్షుల గురించి చెప్పాడు, ఆయన జలచరాల గురించి చెప్పాడు, వృక్షం ఫలములు గల ప్రతి వృక్షం అని చెప్పాడు. మన వాళ్ళు ఇది వదిలిపెట్టి మేము వెళ్ళి అక్కడ చంద్రుల్లో ఉంటాము, సూర్యుల్లో ఉంటాము, ఇది మొదలు పెట్టారు అక్కడ. అంటే దేవుడు ఇవ్వని పని బాధ్యత తీసుకుంటున్నారు, కానీ దేవుడు ఇచ్చింది సేద్యపరచకుండా అంటే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అనేటువంటిది గమనించాలి. క్లుప్తంగా దీని మీద నేను చెప్పాలనుకున్నటువంటి ఆలోచనలు ఏంటంటే 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు చూస్తాం. ఒకటి, మనము వీ నీడ్ టు మూవ్ అవే ఫ్రమ్ ఆంథ్రోపోసెంట్రిసిటీ టు థియోసెంట్రిజం. అంటే మానవ కేంద్రితమైన, మానవ స్వార్థ చింతన, మానవుని యొక్క స్వనీతి, అంత నేనే ఈ సృష్టికి అధికారిని, నాకు తెలిసి ఇదంతా కూడాను యాజ్ ఇఫ్ ఐఎమ్ ది ఆర్కిటెక్ట్ అండ్ ఐఎమ్ ది ఇంజనీర్ ఆఫ్ దిస్ ఎర్త్. తప్పది. ఈ క్లే, ఈ భూమి నుంచి ఈ సృష్టి అంతా కూడా భూమి, అందులో నుంచే మానవుని కూడా తయారు చేశాడని గమనించట్లా. వీఆర్ కో క్రీచర్స్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్ ఆఫ్ లైఫ్. ఈ మట్టి నుంచి మనల్ని కూడా దేవుడు చేశాడు. మనకంటే ముందు మన యొక్క సృష్టి అక్క, నిజం చెప్పాలంటే ఆవిడ మనకు ఒక ఆర్చ్ బిషప్ గారు అన్నట్టు సిస్టర్ ఎర్త్ అంటాడు ఆయన. నేనంటాను భూమి అక్క మనకు, అందులో నుంచి మనం వచ్చాం. దేవుడు ఊపిరితో ఇద్దరం జీవిస్తున్నాం. వాళ్ళు వదిలేది మనము, మనం వదిలేది వాళ్ళు. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ఒక లయ అని చెప్పాను పోయిన వారం నేను. కాబట్టి కమ్ టు అవర్ పాయింట్ ఈజ్ అధికారము. మానవ ఈ మనం కలుగు చేసుకున్నటువంటి ఈ ఆధిపత్య ధోరణి నుంచి మనం ఏం చేయాలంటే, అంటే మానవ కేంద్రిత సృష్టి విధానం నుంచి మనము దైవ కేంద్రిత సృష్టి విధానాన్ని ఆలోచన చేయండి. ఒకసారి తిరిగి వీ హ్యావ్ టు రీకన్సిడర్. మన మనసుల్లో ఎవరిది సృష్టి? మంద కాదు, ఇది మనం తయారు చేసింది కాదు. ఒక చెట్టు కూడా మనం తయారు చేయాల. అటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఈ కారణం కేవలము దేవుడి యొక్క స్వరూపంలో మనం ఉన్నామన్నంత మాత్రాన మనం సుపీరియర్ కాదనేది సృష్టికి నేర్చుకోవాలి. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, ఆయన ఈ సృష్టి యావత్తుకు మూలకారకుడు. కుమారుడు సృష్టి విధాయక కారకుడు. హీ ఈజ్ ద వన్ హూ గివ్స్ స్ట్రెంగ్త్ ఫర్ ది సస్టెనెన్స్. బై పరిశుద్ధాత్మ శుద్ధీకరించు దేవుడుగా ఈ సృష్టి యావత్తును ఎప్పటికప్పుడు ఈ కల్మషాన్ని దీన్ని ప్రక్షాళన చేసేటువంటి వాడు. అందుకనే ఈ రియో డి జనీరో ఈ సమ్మిట్ మనకు ఒక హెచ్చరికగా మనం దాన్ని గమనించాలి. ప్రియ స్నేహితులారా, ఆయన ద్వారానే సమస్తము వచ్చింది. ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏది జరగలేదనేది మనం ఎరిగినటువంటి సత్యము. తులసి పత్రికలో ఎంత అద్భుతంగా పౌలు భక్తుడు ఆయన రాస్తున్నాడంటే, ఆయన ఈ సృష్టి మర్మం గురించి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు. ఎలయనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, ఇవన్నీ చెప్తూ ఆయన చివరికి ఏమన్నా అంటే, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన సమస్తమునకును ఆధారము అని చెప్తూ ఆయన చివరి ఆలోచన ఏంటంటే, దీనికి శిరస్సు ఎవరంటే క్రీస్తే. ఆయన అన్నిటికీ ప్రాముఖ్యత కలిగినవాడు. కాస్మోస్, ఇదంతా సృష్టి విధాయక శక్తి ఎవరు అనేది ఆయన. కాస్మిక్ క్రైస్ట్ అంటే సృష్టి విధాయక క్రీస్తు, సృష్టి విధాయక అభిషిక్తుడు. ఆయన మెస్సియాగా ఎదురు చూస్తున్నప్పుడు ఆయన ద్వారా దేవుడు ఈ సృష్టిని జరిగించి ఈ సృష్టికి ఆయన తలమానికగా మొకటాయమానంగా ఆయన తయారు చేసినప్పుడు ఆయన కనుసన్నల్లో ఇది జరగాలనేది మనం గమనించాలి. మనం ప్రియ స్నేహితులారా, అందుకనే ఈ పతనం అవుతున్నటువంటి ఈ యొక్క సృష్టికి మరొకసారి ఆలోచించేయండి. ఏంటంటే మనం కాదు దీని యొక్క డిజైనర్స్, అండ్ ద డిజైనర్ ఈస్ గాడ్ ద క్రియేటర్. కాబట్టి మానవ కేంద్రిత ఈ సృష్టి విధానాన్ని నుంచి దైవ కేంద్రిత నాయకత్వానికి మనం మారాలి. అవసరం వచ్చింది. టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ద షిఫ్ట్ ఫ్రమ్ ఆంథ్రోపోసెంట్రిసిటీ టు థియోసెంట్రిజం. తర్వాత అధికారము నుంచి ఏదో మాకు
అధికారం ఇచ్చాడయ్యా. దాన్ని సృష్టి అంతటిని మేము మా కంట్రోల్లో తీసుకొని మేము ఎట్లయినా చేయగలం. ఈ సృష్టిని కొండల్ని కొట్టేయగలము, రోడ్లు వేసేయగలము, లేకపోతే ఈ చెట్లు నరికేసి అపార్ట్మెంట్లు కట్టుకోగలము, వీలైతే సముద్రాన్ని కూడా వెనక్కి జరిపేసి. ఓ తమాషా ఏంటంటే, పోయినసారి చెప్పానో లేదో నేను, ఆఫ్రికా ఖండంలో క్రొత్త నది ఒకటి మొదలైందంటే ఇప్పుడు అది పీషోను, గీహోను, ఆ రోజుల్లో యూఫ్రటీస్ వంటి నది ఒకటి తయారవుతుంది. అది ఇట్ ఈస్ డివైడింగ్ ది ఎంటైర్ ఆఫ్రికా ఇంటూ 2 pieces నౌ. ఒకటి వాళ్ళకి లాభం అది, ఎందుకంటే నీటి జల వనరులు వస్తున్నాయి. ఒక నష్టం ఏంటంటే ఒకటి గమనించాలి, ఎక్కడైనా చిల్లు పడిందేమో భూమికి, మనం భూమి మీద తేలుతున్నటువంటి ఆ నీటి మీద తేలుతున్నటువంటి 1/3 ఆఫ్ ది క్రియేషన్ మనం ఉన్నాం, 2/3 నీరు ఉన్నది, దాని మీద ఉన్నాం. నిజంగానే అది చిల్లు పడితే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ మనకు తెలుసు ఏం జరుగుతుందో. నామకు చిల్లు పడితే ఏమవుద్దో. మనం వీ షుడ్ కమ్ బ్యాక్ టు టర్మ్స్ వన్స్ అగైన్. 0 point. దేవుని సృష్టి ఆ విధానపు సమయానికి వచ్చేసి దేవుడిచ్చిన ఈ నియమాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా, నో మిస్ఇంటర్ప్రిటేషన్ ఆన్ దట్, లోపరుచుకొనుట అంటే ఎంత పవిత్రంగా నీ పార్ట్నర్ని నువ్వు చూడగలవు, నీ చిల్డ్రన్ నువ్వు చూడగలవో ఆ బాధ్యతకు వచ్చి మనం పౌలు అంటాడు, మనము జత పనివారము అంటాడు. జత పనివారం అనేటువంటి మాట ఆయన వాడాడు పౌలు గారు. కాబట్టి మనం దానికి తిరిగి వెనక్కి వచ్చేసి వీ షుడ్ థింక్ ఆఫ్ రెస్టోరింగ్ బ్యాక్ ది ఒరిజినల్ టర్మ్స్. మన పూర్వస్థితికి మనం వెనక్కి రావాలి. దేవుని స్వరూపంలో ఉన్నాం మనం, కరెక్టే. మనకి ఏం తెలుసు? దేవుని స్వరూపం మనం అనుకుంటున్నాం అని కన్ను చెవు ముక్కుగా దేవుని స్వరూపం అనే గుడ్నెస్ ఆఫ్ గాడ్, మహిమ సహా వసించే గుణము, ఈ 2 దైవ పోలికలు. ఆ స్వరూపము పోలిక అంటే ఒరిజినల్ మీనింగ్స్ అవి. డిమ్యూత్, జలెం అనే 2 హిబ్రూ పదాల నుంచి వచ్చే ఒరిజినల్ మీనింగ్స్ అవి. ఈ మానవ నివాసం ఇది, సృష్టి అనేది దేవుడిచ్చినటువంటిది. ఎట్ ది సేమ్ టైం దీనికి మనకు ఒక బాధ్యత. మనం గృహ నిర్వాహకత్వం చేసేవాళ్ళం. వీఆర్ స్టెవర్డ్స్, వీఆర్ డీకన్స్ టు ప్రొటెక్ట్ అండ్ టు మెయింటైన్. దీని యొక్క ప్యూరిటీని మెయింటైన్ చేయాలి, దీన్ని ఆర్థడాక్సీని మెయింటైన్ చేయాలి. అది అంటే దీని ప్రాచీనతను, దీని యొక్క సౌందర్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఐకోనోమోస్ అని అంటాడు పౌలు ఒక పదాన్ని, అంటే గృహ నిర్వాహకత్వం, ఐకోనోమోస్. మనం వీ హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ గ్రీడ్ టు నీడ్ అగైన్. అంటే మనం ఆశపోతనం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయండి. మన అవసరత ఏంటి అనేది కావాలి. స్వార్థం నుంచి అవసరతకు మారాలి మనం. దేవుడి తోటి పనివారం. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మనం జత పనివారం. ఈ సృష్టితో కలిసి సృష్టి చేస్తుంది, మనం కూడా ఈ పని చేస్తున్నాం. దేవుడికి సంతోషదాయకమైన విషయం అది. ఇంకొక ఆలోచన ఏంటంటే, ఈ సృష్టి మనకు ఒక సంస్కారయుతమైన జ్ఞానాన్ని, ఇట్ ఇస్ ఎ సాక్రమెంటల్ ఫెలోషిప్. సృష్టితో మానవుడికి కలిసినటువంటి ఒక సంబంధం ఏంటంటే, అందుకనే ఒక ఏన్షియంట్ ఫాదర్, చర్చ్ ఫాదర్ సెయింట్ జాన్ క్రిసోస్టమ్ అంటాడు, నీవిచ్చిన దానిలో నుండే మేము తిరిగి నీకు ఇచ్చుచున్నాం. ఇవాళ మనం కానుకలు పాట అయిన తర్వాత గురువు గారు ప్రార్థనలు ఇది పెడతాడు. అది సొంత మాట కాదు, అది జాన్ క్రిసోస్టమ్ పునీతుడు అన్నాడు, నీవిచ్చిన దానిలో నుండి నేను నీకు ఇచ్చుచున్నానంటే వీఆర్ అడ్మిటింగ్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ నథింగ్. సృష్టి మనకి ఇస్తేనే మనం తిరిగి సృష్టికి ఇస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ద్వితీయోపదేశ కాండంలో మనకు ఒక పండగ కనబడుతుంది. ఈ ఇశ్రాయేలీయులు చేసుకునేటువంటి ముందు సంఖ్యాకాండం 28వ అధ్యాయంలో ఈ పండుగ గురించి చూస్తారు. మనం క్రొత్త వారముల పండుగ, దీన్ని పరిశుద్ధ పండుగగా దీన్ని మనం ఆచరించాలని చెప్తూ, దీనిలో ఏమేం చేయాలనేటువంటిది ఈ సృష్టి నుంచి మనం తీసుకుని వచ్చినటువంటి వాటి అన్నింటినీ కూడా మనము తీసుకొని దేవుడికి ఇంపైనటువంటి దహన బలిగా దీన్ని తీసుకురావాలనేటువంటి పండుగను చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇది కృతజ్ఞత పండుగగా, దీన్ని పర్ణశాలల పండుగగా వాళ్ళు చేసుకున్నటువంటిది మనం చూస్తున్నాం. మనం మర్చిపోతున్నాం. వీఆర్ మూవింగ్ అవే టు గివ్ గ్రాటిట్యూడ్, టు ఎక్స్ప్రెస్ అవర్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. అది వదిలిపెట్టేసి మనము దూరంగా వెళ్ళిపోతున్నాం. ఇది ఒక సంస్కారం. ఎంత పరిశుద్ధ సంస్కారాన్ని బల్ల దగ్గర మనం చేస్తున్నామో అంత పవిత్రంగా మనకిచ్చే ఆహారం, మనకు వచ్చే రొట్టె, మనమిచ్చే ద్రాక్షరసం, మనం తాగే మజ్జిగలు, మనం తినే ఆహారము, ఇదంతా కూడా దేవుడు మనకిస్తున్నటువంటి స్వయం సమృద్ధి కాదు. ఇది స్వయం మహిమ ప్రకటించుకునేది కానీ స్వయం కీర్తిని చెప్పుకునేది కానీ కాదు. ఎందుకంటే వీఆర్ నో బడీస్.
ఇట్ ఈస్ గాడ్ గివెన్ రిసోర్స్. దేర్ఫోర్ వీ షుడ్ కమ్ బ్యాక్ టు ప్లే ది రోల్ ఆఫ్ ఎ డీకన్ ఆర్ ఎ స్టివర్డ్. మనము దాని గృహ నిర్వాహకత్వాన్ని త్వరగా వెళ్తాను నేను. ఒకటి గమనించండి, ఈ సృష్టిలో దేవుడు మర్చిపోలేదు ఈ సృష్టిని చేసి. ఆయన పరిశుద్ధాత్మగా హీఈస్ పెర్మియేటింగ్ ది ఎంటైర్ క్రియేషన్. ఈ సృష్టి యావత్తును ఆయన పరిభ్రమిస్తూ తిరుగుతూ ఉన్నాడు. హీఈస్ టచింగ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ క్రియేషన్. గమనించాలి మనం. మట్టికి అంటే మనం ఏంటి, మానవులే రక్షణ అని ఇటువంటి పదాలు వాడుతున్నాం మనం. దేవుడు వాటికి కూడా ఓ ప్రత్యేకతనిచ్చాడు ఈ సృష్టికి, మూలలు. అందుకనే మనం గ్రంథంలో చూస్తాము, ఎంటైర్ క్రియేషన్ ఈజ్ గ్రోనింగ్. దుఃఖపడతా ఉంది క్రియేషన్ అంతా కూడా. ఈ సృష్టి యావత్తు కూడాను దుఃఖపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం మనం. మరి పేతురు గారు వ్రాసినటువంటి 2వ పత్రికలో అనుకుంటాను ఆయన ఆ మాట అంటాడు, సృష్టి యావత్తు కూడాను దుఃఖపడేటటువంటి ఈ సమయంలో మనము వీ నీడ్ టు కమ్ బ్యాక్. దేవుడు అంత సృష్టిని బాధ పెట్టేటటువంటి మనము తప్పకుండా మనం 0 పాయింట్కి వచ్చి అది గమనించాలి. ఏంటంటే మారు మనస్సు పొంది ఈ సృష్టిని 12వ వచనం చూడండి, 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం అని, ఇవన్నీ లయమైపోవును కనుక ఆకాశములు రవులు కొన్ని లయమైపోవునట్టి పంచభూతములు అంటే అగ్ని, నీరు, జలము, అదే వాయువు, ఆకాశము, ఇవన్నీ కూడా మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినము రాకడ కొరకు ఎదురు చూస్తున్నాయి. హోప్ రెస్టోరేషన్కి ఆకాశము, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అదే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాము 21వ అధ్యాయంలో, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. ప్రియ స్నేహితులారా, నా 3వ ఆలోచన ఏంటంటే, ఇందాక చెప్పాను, ఒకటేమో మానవ కేంద్రిత సృష్టి విధానం నుంచి దైవ కేంద్రితం మారాలా, అధికారం నుంచి బాధ్యతను ఎరిగి బాధ్యత తీసుకునే వాళ్ళు మనం సృష్టిని ప్రొటెక్ట్ చేయడానికి. 3వది ఈ షిఫ్ట్ ఏంటంటే స్వార్థపరత్వం నుండి విశాల దృక్పథంలోకి రావాలి. ఇది నాది, ఇక్కడ వరకే నేను అని గిరిగీసుకోవడం కాకుండాను విశాల దృక్పథం షుడ్ హ్యావ్ ఏ హోలిస్టిక్ విజన్ ఆఫ్ ది క్రియేషన్, సృష్టి విధాయక. ఇంకోటి ఏంటంటే మనము క్వాంటిటేటివ్ ప్రొడ్యూస్ నుంచి క్వాలిటేటివ్ ప్రొడ్యూస్కి రావాలంటే, క్వాంటిటీ అంటే విస్తారమైనటువంటిది పండుతుందనే దానికంటే గుణాత్మకమైనటువంటి పంట గురించి పోవాలి. ఈ పండు చెట్టు 2 కలిపితే 3వ రకం ఏ పండు వస్తుందా అని ఆలోచిస్తున్నాం మనం. దిస్ ఈజ్ సింప్లీ నాన్ సెన్స్. దేవుడు సృజించలేదు అంటే నాకు తెలియదా ఇలా చేయాలని? ఈ సృష్టికర్తకు ఈ నాలెడ్జ్ లేదంటారా? అంటే మనమే ఆయనకంటే గొప్ప నాయకులమా? దీన్ని కలిపితే ఏ కొత్త చెట్టు వస్తుంది, ఏ కొత్త పండు వస్తుంది, ఏ కొత్త పువ్వు వస్తుంది అని. దిస్ ఈజ్ అబ్సర్డ్. దేవుడి సృష్టిని అవమానం చేయొద్దు. We need to keep up the dignity and divinity of this creation and God's plan. ఉద్దేశం లేకుండా దేవుడు ఈ సృష్టిని చేయలేదు. డెఫినెట్లీ దెర్ ఈజ్ అ పర్పస్ ఇన్ క్రియేటింగ్ దిస్ హోల్ క్రియేషన్. ఏమో మనం ఈ 2000 సంవత్సరాలకి ఇది గొప్ప అనుకుంటున్నామేమో, 6000 సంవత్సరాలు గొప్ప అనుకుంటున్నామేమో, మనకు తెలియదు. ఇంకా ఎన్ని వేల సంవత్సరాలకి ఈ సృష్టి ఇంకా ఏమి జరగబోతుందో మనకు తెలియదు. వీఆర్ నోబడీ ఇన్ దిస్ క్రియేషన్. ఇంత విశాలమైనటువంటి ఈ సృష్టిలో దాని ఒడిలో మనం ఇంతే ఉన్నాం అంతే భూమి మీద. అది గమనించాలి. దిస్ బిలాంగ్స్ టు గాడ్, నాట్ క్వాంటిటేటివ్ బట్ క్వాలిటేటివ్. అంటే ఈ విస్తారము ఆయన పరిమాణం కాదు మనకు కావాల్సింది, కానీ గుణాత్మకమైనటువంటి విలువలు ఎట్లా ఉన్నాయి మనకు సృష్టికి ఉన్న సత్సంబంధాలని, ఆ పవిత్రతను కాపాడేదానికి మనం రకరకాల పంటలు, భూమి, ఇదంతా కూడా తిరిగి మనం పండించుకునేదానికి. నో క్లోనింగ్, ఇది చెడ్డ అలవాటు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. జంతువులైనా మనుషులైనా దేవుడి సృష్టిని అవమానం చేయొద్దు. నువ్వెవరు ఈ క్లోనింగ్ చేసి కొత్త రకం చేసిన? దేవుడికి తెలియని జ్ఞానం కాదు కదా ఇది. అక్కడే ఒకవేళ మనకు పొరపాటు జరుగుతుంది, లైఫ్ డిస్ట్రక్షన్ జరుగుతుంది అక్కడేనేమో. అక్కడే కన్జ్యూమరిజంలో మనం పొరపాట్లు చేస్తున్నాం. ఇక్కడ భూమి నిస్సారం కానీయరాదు. నీరు ప్రకృతికే చెందాలి. అక్కడ చెందిన నీరు నువ్వేదో డైవర్ట్ చేసుకోవాలంటే కాదు. ప్రమాదాలు, వరదలు వచ్చేది అందుకే. ఎప్పుడైతే సృష్టి కోపం వస్తుందో, సృష్టి విలయతాండవం చేస్తే మానవులు జీవించలేరు అనేది మన మనుగడే సాగదానికి గమనించండి. పేదరికం ఎందుకు వస్తుందంటే, వెన్ యూ డోంట్ రెస్పెక్ట్ ది నేచర్ అండ్ నేచర్ విల్ నాట్ రెస్పెక్ట్ అస్.
ఈకో బ్యాలెన్స్ కావాలి. ఈ సృష్టి సమతుల్యత అనేది కావాలి. ప్రియ స్నేహితులారా, మనకు మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో గబగబా చెప్పుకుంటున్నాను నేను. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన పాపం పెద్ద ఆయన ఒకడికి అప్పు ఇచ్చి, అంటే ఆయన అప్పులు వసూలు చేసుకునే కాబూలి కాదు కాబట్టి ఎవరి వెనకాల తిరగడం లేదు. కానీ ఏమయ్యా నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏమైందని అడిగినప్పుడు అతను ఏమంటున్నా అంటే, అయ్యా కొంచెం ఓర్చుకోండి అయ్యా, నేను త్వరలోనే ఇది అంతయు చెల్లిస్తానని చెప్పినప్పుడు ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వచనం. అయితే ఈ దాసుడు వీడికి ఇంకా కొంచెం వేరే ప్రాపర్టీ ఉంది, వీడు ఇంకెవరికో అప్పిచ్చున్నాడు. దారిలో పోతూ పోతూ వాడు గొంతు పట్టుకొని, కదా బైబిల్లో చక్కగా ఉందండి, పీక పట్టుకున్నాడు, గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లించుమన్నాను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చు, వీడు అక్కడేం చెప్పొచ్చాడో వీడితనితో చెప్తున్నాడు, నా ఎడల ఓర్చుకొని నీకు చెల్లించేది నన్ను వేడుకొండు. కానీ వాడు ఒప్పుకొనగా అచ్చి ఉన్నది చెల్లించే వరకు వారిని చెరసాలలో వేయించాను. వాట్ ఏ హ్యూమిలియేషన్. యజమాని కోపం వస్తుంది తెలిసిన తర్వాత. దేవుడు కూడా అంతే, సృష్టిని నీకు అప్పచెప్పి ఈ ఒక్క మాటతోనే దానిని స్వాధీనం చేసుకుని అనే పదానికి నువ్వు భర్తలాగా అదేదో నీ కింద పనిచేసే ఒక దాసిలాగా ట్రీట్ చేయడానికి కాదు. ఇక్కడ మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి, మా తప్పిదాలు క్షమించండి. యూ హ్యావ్ డన్ రాంగ్, దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ డినయింగ్ ఇట్. వీఆర్ ఎట్ ఫాల్ట్, ఆల్ హ్యూమానిటీ ఈజ్ అట్ ఫాల్ట్. అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి ఈ యొక్క మహిమ, ఈ గుడ్నెస్, దేవుడి మంచితనాన్ని పొందుకోలేకపోతున్నాడు. మనము ఇందులో ఉన్నటువంటి జీవ దీనిలో ఈ వైవిధ్యంలో వీఆర్ వెరీ స్మాల్. మనమే గొప్ప అని మనం అనుకుంటే చాలా, ఈ బయోడైవర్సిటీలో, జీవ వైవిధ్యంలో వీఆర్ వెరీ స్మాల్. కాబట్టి వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ఈక్వల్ వాల్యూస్. ప్రియ స్నేహితులారా, సర్వ సృష్టికి కొలసి పత్రికలో ఆయన అన్నట్టు యేసుక్రీస్తు శిరస్సు, యేసుక్రీస్తు కేంద్రం, సృష్టి యావత్తుకు కేంద్రం, తలమానిక, మకుటాయమానము. మనం క్రీస్తుకు, ఆయన స్వాధీనపరచబడడానికి మనం అక్కడ లొంగాలి. మనం స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం కాదు అక్కడ. వీఆర్ ఆల్ బోత్ క్రియేషన్ అండ్ హ్యుమానిటీ. దేవుడు ఒక సత్సంబంధం, ఇట్స్ ఏ ప్యాషనేట్ యూనిటీ, ఏ ప్యాషనేట్ ఫెలోషిప్, కొయినోనియా, కమ్యూనియన్. ఈ యొక్క భావోద్రేకంతో కూడినటువంటి ఈ సత్సంబంధంలో ఒక సంస్కారయుతమైనటువంటి విధంగా మనకు రావాల్సింది మనం తీసుకుంటున్నాం, మనం ఇవ్వాల్సింది మనం ఇస్తున్నాం అనేటటువంటి ఈ గొప్ప జీవన తెరువు, జీవన విశేషణం మనం తెలుసుకోగలిగితే ఈ సారాంశము క్రీస్తు కేంద్రితము. సృష్టి, మనము అందరము క్రీస్తు ముందు ప్రణమిల్లి ఈ కాస్మిక్ క్రైస్ట్ని, అంటే సృష్టి విధాయక శక్తి, ఆయన ముందు మనం ప్రణమిల్లి మనం ఉండాలి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి కేవలం మానవులే అనుకుంటున్న మానవుల కొరకే కాదు, ఈ సృష్టి యావత్తు కొరకు ఆయన శిలువ మీద తన యొక్క రక్త తర్పణ చేశాడు. వీఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ రక్త తర్పణలో మనము, భూమి అంతా కడుగబడి వినూత్నపరచాలి. ఎందుకనంటే ఈ భూమి రక్తసిక్తమైంది. యుద్ధాలు, కరువులు, ఒకళ్ళనొకళ్ళు అవమానపరచుకోవడాలు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పారిపోవడం, తలదాచుకోవడానికి. హూ ఆర్ యూ టు చేజ్ ది హ్యూమన్ కమ్యూనిటీ? యు ఆర్ నాట్ ఓనర్ ఆఫ్ ఇట్. దే బిలాంగ్ టు గాడ్ హూ ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ యూ. నో మోర్ టెర్రరిజం, నో మోర్ వయలెన్స్, బికాస్ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ బిలాంగ్స్ టు గాడ్. వీ నీడ్ టు సబ్మిట్ అవర్ సెల్స్. దేవుడి ముందు ప్రణమిల్లి, నేను అన్నట్టు, లెట్ us all humbly come to the feet of the cross. ఆ రక్త తర్పణలో మనల్ని మనం ప్రక్షాళన చేసుకొని అటు సృష్టి, ఇటు మనం. దేవుడు అనకూడదు చెడ్డదాసుడా అననేమాకండి. యు ఆర్ ద బ్లెస్సెడ్ సోల్ అని నిన్ను పిలవాలి దేవుడు. నేను ఆశీర్వదిస్తున్నాను. కమ్ బ్యాక్ టు ఈడెన్, సమృద్ధి భూమి, ఆనంద భూమి, ప్రశాంతమైన భూమి, ఏదేనుకు తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి. మళ్ళా మన అమాయక జీవితాన్ని దేవుడితో చల్లపూట దినదినము వచ్చి నిన్ను పలకరించేటువంటి ఆ అనుభవాలకి మనం చేరుకోవాలి. దేవుడు మనల్ని దీవించి ఆ చైతన్యం మనలో కలుగు చేసి మనం భద్రపరుచుకునేదానికి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనకు దేవుడు శక్తి అనుగ్రహించును గాక.
ప్రార్థన. కృపామయుడ, పరిశుద్ధుడా, ఏదెను ఎ బ్యూటిఫుల్ గార్డెన్, సుందరమైన వనంగా దాన్ని ఆనందవనంగా చేస్తే, సమృద్ధిదాయకమైన వనంగా చేస్తే మేము దాన్ని కరువు కాటకాలతో, యుద్ధాలతో, రక్తంతో, మరి శాంతి లేని తనంలో బీభత్సాన్ని సృష్టించి మేము పాడు చేసుకొని మేము లేము ఆ ఏదేనులో, మనం తరుము పడ్డాము అక్కడి నుంచి మేము. దేవా, మరల తిరిగి నీ హక్కును చేర్చుకోమని ప్రాధేయపడుతున్నాం. ఇది శిలువ రక్తంలో మమ్మును కడగండి. మరల తిరిగి మేము సృష్టితో స్నేహపూర్వకంగా మేము వెనక్కి రావాలని ఆశపడుతున్నాం. తిరిగి నీ సుందరవనమైన ఆ ఏదేనులో మరల మా అందరికీ చోటు దక్కించమని, మహిమ ఘనత కీర్తి మీరు పొందాలని యేసు నామం పెరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడయుండునుగాక. ఆమెన్.